షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం, షాలోమ్ అలేఖిం. ధన్యతల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. 5వ ధన్యత గురించి మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. టాపిక్ ఫర్ టుడే ఇస్ కంపాషన్. 5వ ధన్యత మనం గమనిస్తే కనికరము, కంపాషన్. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మనకి ఈ అర్హతలన్నీ ఉండాలి. అదే మనకు కనికరం. ఇట్ మీన్స్ దట్ దోస్ show compassion, forgiveness and kindness to others will in return receive God's mercy, compassion and blessings. ఎవరైతే ప్రభు చూపిన విధముగా మన కనికరం చూపుతామో మనం కూడా కనికరించబడతాము. ద ప్రిన్సిపల్ ఆఫ్ మర్సీ ఈ విషయం గమనించినప్పుడు goes beyond simply feeling sorrow for someone. బాధలో ఉన్నప్పుడు అయ్యో పాప అన్న కాదు, కానీ it implies taking active steps to elevate their suffering and forgive their debt they owe to us. మనకు అచ్చి ఉన్న రుణములను క్షమించడం ద్వారా యాక్టివ్గా మనం వారి దుఃఖ నివారణ కలగచేయటం ద్వారా మన దీవెన పొందుతాం. A kingdom standard, being merciful to others. ప్రభు చక్కడు మా చెప్పాడు. 10,000 తలాంతులు వచ్చి ఉన్నాడు, దాసులు క్షమించారు కనికరపడి. వాడు బయటకు వచ్చిన తర్వాత మరొకడు 100 దేనాలు వచ్చి ఉన్నాడు, వాడిని తీసుకొని ఖైదులో ఉంచుతాడు, బాధ పెడతాడు. ఆ విషయము యజమానికి దాసు తెలియజేస్తారు. ఎవరైతే 10,000 తాళాలు అచ్చును వాడిని పిలిచి యజమాని అంటాడు, నేను అప్పుడు క్షమించాను, నిన్ను కనికరించాను, నేను కనికరించినగా నీవు కూడా నేను తోడి దాసుని కనికరింపవలసి ఉండను కదా. That person who obtained mercy failed to show mercy to other person. తను కనికరించబడ్డాడు, క్షమించబడ్డాడు, కానీ అదే కనికరాన్ని పేదవారికి చూపించలేకపోయాడు. కనికరం చూపిన వాడు కనికరం లేని తీర్పు పొందిన దేవుని వాక్యం తెలిపిస్తుంది. అంటే ప్రభు చెప్పిన మాట గమనించినప్పుడు మనం కనికరం చూపాలని దేవుడు కోరుతున్నాడు. మనం కూడా కనికరించబడతాం, మనం కూడా క్షమించబడతాం. వారు కనికరము పొందుదురు. కనికరము చూపిస్తే కనికరం పొందుతాం, లేనట్టయితే భయంకరమైన తీర్పునకు వస్తామని సత్యాన్ని వాక్య భాగము ప్రబోధిస్తున్నది. నేటి సమాజంలో ఎందరో ఉన్నారు. There are many suffering people. We should go to them. Not only say feeling sorry for them, but take active steps to remove their sufferings and to forgive their debt. వారు వచ్చిన వాటిని క్షమించడం ద్వారా, వారికి దుఃఖ నివారణ కలగచేయడం ద్వారా, క్రియాపూర్వకమైన ప్రేమను చూపించడం ద్వారా మనము కూడా కనికరింపబడతాము. obtain mercy when you show mercy to the suffering people. అలాంటి సుగుణం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నత స్తోత్ర తండ్రి, కనికరం చూపువారు ధన్యులు, కనికరం పొందిన దీని వాక్య సెలవిస్తు ప్రభువా. కనికరం చూపుని వాడు కనికరం అనే తీర్పు పొందిన దీని వాక్యం సెలవిచ్చారు తండ్రి. మీ స్తోత్రం నాయన. కాబట్టి మేము కూడా తండ్రి కనికరం చూపి మీ ద్వారా కనికరించబడు ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రా చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకును
మన ప్రేమించే వారందరికీ సదాకాలం తోడే ఉండును గాక.